నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్సీడీ అసంక్రమిత వ్యాధి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇక వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎన్సీడీ అసంక్రమిత వ్యాధి స్క్రీనింగ్ కార్యక్రమం మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎంసీ స్టార్ ఎన్సీడీ ఐసీఎంఆర్ వారి సాంకేతిక సహకారంతో మరింత సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్సీడీ స్క్రీనింగ్లో భాగంగా 1,07,038 ఇండ్ల నందు 2,75,467 18 ఏళ్లు నిండిన వారిని సర్వే పూర్తి చేయడం అయిందని, ఈ సర్వేలో భాగంగా హైపర్ టెన్షన్ 39,762, డయాబెటిస్ 49,054, ఓరల్ క్యాన్సర్ 79, బ్రెస్ట్ క్యాన్సర్ 81, సర్వైకల్ క్యాన్సర్ 68 మందికి ఉన్నట్లు నిర్ధారించి వారికి చికిత్స అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సహకారం నిమిత్తం సీఎంసీ ఐసీఎంఆర్ ప్రాజెక్టు సహకరిస్తున్నారని తెలిపారు. సీఎంసీ ఐసీఎంఆర్ ప్రాజెక్టు వారు చేపట్టిన సర్వేలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమార్, డిపిఎంఓ హనుమంతరావు, ఎన్సీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, ఇన్వెస్టిగేటర్ స్టోర్ ఎస్డీసీ ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ డాక్టర్ దొరై తలైలాల్ మరియు వారి బృందం పాల్గొన్నారు. బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు యాదమరి ఐఓసీఎల్లో మాక్ డ్రిల్ రిహార్సల్స్ నిర్వహించారు. 6 months కి ఒక మాక్ డ్రిల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళు చట్టంలో లేకపోయినా కానీ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంటర్నల్గా మాక్ డ్రిల్ చేసుకొని రిపోర్ట్లు మాకు పంపడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఈ సినారియోని వాళ్ళు క్రియేట్ చేసిన దాంట్లో మనకు మన అవసరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఎప్పుడు వస్తుందంటే లోపల కర్మాగారంలో జరిగిన ఏదైనా ఆపద విపత్తు వాళ్ళ ద్వారా కంట్రోల్ అయితే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి అవసరం ఉండదు. ఎప్పుడైతే బయటికి పోయిందో ఆఫ్ సైట్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు మనందరే అవసరం వచ్చింది. కాబట్టి ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరెవరు రోల్స్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. అలాగే పోలీస్ వారు, రెవెన్యూ వారు, డిఎంఎండ్హెచ్ఓ వారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు, ఈచ్ ఒక్కొక్క రోల్ ఎవరి రోల్ వాళ్ళది ఉంటుంది. అది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ కర్మాగారంలో ఫైర్ ఫైటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. అది ఫ్యాక్టరీ వరకే ఉంది. బయటికి వెళ్ళిపోతే వీళ్ళ చేతిలో ఏమీ ఉండదు. అందరూ ట్రైన్డ్ పర్సన్సే ఉన్నారు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఒక ఆయిల్ సేఫ్టీ నామ్స్ అని ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కానీ పొరపాట్లు అనేది ఎక్కడైనా జరగవచ్చు, చెప్పలేము. కాబట్టి అలాంటిది జరగకుండా జరిగినప్పుడు ఏం చేయాలి అనే దానికోసం మనం ప్రతి 6 నెలలకోసారి ఆఫీసర్స్ అందరం వచ్చి చేయడం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి మాకు ఏదైనా విపత్తు జరిగినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి అనేది ఒకటి. తర్వాత విండ్ డైరెక్షన్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. విండ్ డైరెక్షన్కి ఆపోజిట్లో వెళ్ళాలనేది కూడా మీరు ఒక సూచనలాగా వాళ్ళకి చెప్తే ఇది బాగుంటుందని. ఈరోజు ఈ ఐఓసీఎల్లో ఉన్న వాళ్ళకి నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తాను. మీ ఎంప్లాయీస్ మీరందరూ సివిలియన్ ఎంప్లాయీసే, కానీ మీరందరూ వెల్ ట్రైన్డ్ ఉండాలి. ఇక్కడ మీరు ఫైర్ ఫైటింగ్ మొత్తం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఎవరు డీజీఎంఓ ఎవరో కూడా తెలియట్లేదు. నేను కొత్త కాబట్టి ఇప్పుడు డీజీఎం గారు అని చెప్తేనే నాకు తెలుస్తుంది. ఆ విధంగా మొత్తం మీరందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇటువంటి డిజాస్టర్స్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే ఫస్ట్ 1 minute 2 minute రెస్పాండ్ ఇంపార్టెంట్. 1 నిమిషం 2 నిమిషాల లోపల మీరు స్టార్ట్ చేసిన ఫైర్ ఫైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. 5 నిమిషాలు దాటిందంటే ఇక అది డిజాస్టర్ కిందనే లెక్క వస్తుంది అనమాట. కాబట్టి
మీరు వన్స్ అగైన్ మీ అందరికీ ఒకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరు ఏదైనా సపోజ్ నిన్న అడగటం జరిగింది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీకు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలన్నా కానీ ఎప్పుడు మీరు లెటర్ పెట్టినా కూడా మా వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఇస్తారు. అలానే మాకు గుంటూరులో ఉన్న ట్రైనింగ్ స్కూల్లో కూడా ఇస్తారు. మీరు అక్కడ పోగలిగితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు చేయండి. చేసినా కానీ మీ ఐఓసిఎల్ టీం మాత్రం 100%, 100 కాదు మోర్ దెన్ 100% మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఆల్ ట్రైనింగ్స్ అయ్యి మీరంతా పర్ఫెక్ట్గా మీరు చేసే వర్కే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అని నా అభిప్రాయము. స్టాఫ్ని తీసుకొని పక్కనే ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు. ఇది ముఖ్యమైన కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు మన ఫైర్ ఆఫీసర్ సార్ ఎలా చెప్పాడో, వీళ్ళు ఎంత త్వరగా రెస్పాండ్ అవుతే అంత క్యాజువాలిటీ తగ్గుతుంది మనకి. ఇప్పుడు ట్యాంక్ 10 వచ్చేసి నియర్లీ జస్ట్ దగ్గరగా ఒక 200 yards కూడా లేదు పెరుమాలపల్లి గ్రామానికి. ఒకవేళ పేలితే పైన ఉన్న టాప్ వచ్చి పడిపోతే క్యాజువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా క్యాజువాలిటీ జరిగింది అనుకొని ఈరోజు మాక్ డ్రిల్ చేశారు. అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, స్కూల్ పిల్లని ఎవాక్యుయేట్ చేశారు. తర్వాత మళ్ళా అక్కడ ఉన్న ప్రజల్ని ఎవాక్యుయేట్ చేసి అక్కడ ఎవరైతే క్యాజువాలిటీ జరిగిందో డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు పంపించిన అంబులెన్స్లో వాళ్ళని పంపించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు రైటు లెఫ్ట్ వచ్చే ట్రాఫిక్ అంతా ఆపేసేసుకొని ఏదైతే ఎమర్జెన్సీ వెహికల్స్ అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఇట్లాంటివి మాత్రం లోపలికి పంపించారు. మాకు మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం అవుతుందని చెప్పేసి ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని మా ఇన్స్పెక్టర్ గారు ఒక 10 మందిని తీసుకొని లోపలికి వచ్చారు ఇక్కడే వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ విధంగా ఇటువంటి మాక్ డ్రిల్స్ మనం చేయడం వలన ప్రజల్లో ఎప్పుడైతే ఇట్లా సైరన్ కొడితే ఓహో నెక్స్ట్ మనకు ఒరిజినల్గా జరిగినప్పుడు కూడా మనము ఇట్లా ఎవాక్యుయేట్ కావాలా అనేసి ఎన్లైట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి మరలా రిపీటెడ్ 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి మాక్ డ్రిల్ చేస్తూ ఉంటే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకందరికీ ఎన్లైట్మెంట్ జరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. రైల్వే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రి లోకేష్ ఆయనతో సుమారు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నేను అశ్విని వైష్ణవ్జీ గారిని కలిసిన తర్వాత మీతో మాట్లాడటం జరిగింది. సో ఆ ఇష్యూని నేను ప్రస్తావించాను. ఈరోజు నేను రక్షా మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు కలుస్తాం జరిగింది, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తాం జరిగింది, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరిగింది. ప్రధానంగా రక్షా మంత్రికి వచ్చేగల 2 విషయాలపైన మాట్లాడాను. ఎన్సీసీని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నేను తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను. దానికి అనుకూలంగా ఆయన స్పందించారు. అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒకటి కోరాను. కావాల్సిన ఎకో సిస్టమ్ అనుకుంది. ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది. అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్ళే ముందర ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు, ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల నష్టపోయాం, ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు. ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు, మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాం. రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవ్యాంప్ చేయాలనుకుంటున్నాం, బలోపేతం చేయాలనుకుంటున్నాం, టెక్నాలజీతో జోడించి విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయనకి చెప్తాం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మేము చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. అన్నిటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం. అది ఎందుకు జరిగింది, నేను టీమ్స్ పంపించాను. అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది. 2వ రోజు
ఎడ్టెక్ కంపెనీస్ ద్వారా ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు, ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు అని నేను మంత్రి గారిని కోరాను. దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఆయన ఒక మాట అన్నారు, టెక్నాలజీ విషయంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది, మీరు చేయండి, అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు. ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మీ అందరం కలిసికట్టుగా గత 8 నెలలుగా చాలా కష్టపడ్డాం. మీ అందరు తెలుసు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మీ అందరం కూర్చున్నాం, మాట్లాడాం, ఎట్లా రివైవ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి మన ముందలాని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం, అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేసాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కుమారస్వామి గారు, ఉన్న ఎంఓఎస్టీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం. భారతీయ విద్యా భవన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానముల సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శనలో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాసక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యా భవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారతీయ విద్యా భవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 9, 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శనను తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న విషయం విదితమే. ఓవైపు పుస్తకాలు కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో పుస్తకాభిమానులు విచ్చేస్తుండడంతో పాటు మరోవైపు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సంగీత సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రజలు విశేషంగా తరలి వస్తున్నారు. కాగా మంగళవారం సాయంత్రం భారతీయ విద్యాభవన్ సంగీత ఉపాధ్యాయురాలు శైలజ గాత్రం మరియు వీణపై అలవోకగా పలికించిన కృతులు సభాసదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహాగణపతి మనసా స్మరామి, నిన్ను కోరి యున్నానురా, ఎందరో మహానుభావులు వంటి త్యాగరాజ కీర్తనలు, మరి వేరే గతి ఎవరమ్మా, తిరుతిరు జవరాల వంటి అన్నమాచార్య కీర్తనలు ఆహుతులను సమ్మోహితులను చేశాయి. భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర పూర్వ విద్యార్థి మరియు తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పల ధాడ్యం భరత్ శర్మ మృదంగంపై సహకారం అందించారు. కాగా శైలజ మరియు అవధాని భరత్ శర్మ తల్లి కొడుకులు కావడం విశేషం. ఘటంపై ప్రసాద్ సహకారం అందించారు. అనంతరం భారతీయ విద్యాభవన్ యాజమాన్యం వీరిని శాలువతో కప్పి సముచిత రీతిన సత్కరించారు. అనంతరం తెలుగు సాహితీ సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్రవిడ విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి మధు జ్యోతి, స్విమ్స్ వైద్యులు డాక్టర్ అలాడి మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజుతో పాటు భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంస్కృత వేదిక భరత శర్మ తెలుగు సంస్కృతం అందులోంచి తీసుకుని తమ యొక్క పద్యాన్ని నిలబెట్టడం. ఈ కార్యక్రమంలో కూడా ఇద్దరు గొప్ప పండితులు, ఒకరు డాక్టర్ అలాడి మోహన్ గారు, ఆయన సర్టిఫికేట్ ఎంఏలో తెలుగు లేకపోయినా సంస్కృతంలోనే వైద్య శాస్త్ర నిపుణులు అయినప్పటికీ ఆయనకి సంస్కృతం మీద అదేవిధంగా తెలుగు మీద గొప్ప పట్టున్నటువంటి డాక్టర్ మధు జ్యోతి గారు ప్రతి బుక్ ఫెస్టివల్లో వారు తప్పనిసరిగా ఈ బుక్ ఫెస్టివల్కి వచ్చి ఈ సందేశాన్ని ఇస్తున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్ స్మృతి మందన, హిమాచల్ ప్రదేశ్ ఎక్స్ సీఎం జయరాం ఠాకూర్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ఠ వేరువేరుగా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమో వెంకటేశ. దర్శనం చాలా బాగా జరిగింది. సో
సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి దర్శనం చేసుకోవడం వచ్చాను. స్వామివారి దర్శనం కోసం చాలా బాగా జరిగింది. ఏమున్నాయి సార్ కొత్త సినిమాలు ఏం తీస్తుంది సార్? విశ్వంబర ఎలా ఉండబోతుంది? విశ్వంబర ఎలా ఉండబోతుందంటే మీరే చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా. ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్లాక్ బస్టర్ రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తాను అది త్వరలో చెప్తాను. మీకు టైం టూ ఎర్లీ సార్ 2 అక్టోబర్ కూడా చేస్తాను అన్న ప్రస్తుతం విశ్వంబర జరుగుతుంది కాబట్టి దీని మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్సీడీ అసంక్రమిత వ్యాధి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.